హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ శాఖలో భాగమైనటువంటి ఏపీసీపీడీసీఎల్ నుంచి మొత్తం 86 పోస్టులకి సంబంధించి 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి అఫీషియల్గా ఈరోజు జస్ట్ నౌ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎన్ని మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది, అలాగే ఫిజికల్ టెస్టులను ఏ విధంగా కండక్ట్ చేస్తారనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ఏ విధంగా పూర్తి చేయాలనేటువంటి వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా భర్తీ చేయాల్సినటువంటి 86 పోస్టులు అనేవి ఏవైతే గ్రామ సచివాలయాలు అలాగే వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలని ఏపీసీపీడీసీఎల్ ద్వారా భర్తీ చేయబోతున్నారో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్, అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, సో ఇక్కడ చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్తో పాటు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ కూడా మనకి ఇప్పుడే యాక్టివేట్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ చూసి ఆ తర్వాత ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పోస్టులకి ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 86 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎనర్జీ అసిస్టెంట్స్ కానీ లేదా జూనియర్ లైన్మెన్కి సంబంధించినటువంటి పోస్టుల్ని విలేజ్ అలాగే వార్డు సెక్రటేరియట్లో ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ ఏజ్ లిమిట్ అనేది మనకి జనవరి 31, 2021 తేదీ నాటికి యొక్క ఏజ్ లిమిట్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఫస్ట్ 2 ఇయర్స్కి ఈ విధంగా శాలరీస్ అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 7వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అఫీషియల్ సైట్ www.apcpdcl.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా 4 ఏరియాస్లో 4 ఏరియాస్లో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి మొత్తం 86 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. జూనియర్ లైన్మెన్కి సంబంధించి విజయవాడలో మొత్తం 38 వేకెన్సీస్ ఉన్నాయి. గుంటూరుకి సంబంధించి 13 వేకెన్సీస్, సిఆర్డిఏ రీజియన్లో యాక్చువల్గా 3 జిల్లాలకి సంబంధించి నోటిఫికేషన్ అయితే మొత్తం 4 ఏరియాల్లో ఈ యొక్క 3 జిల్లాల్లో ఉన్నటువంటి 4 ఏరియాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సిఆర్డిఏ రీజియన్లో మొత్తంగా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఒంగోలులో వచ్చేసి 32 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 86 వేకెన్సీస్ని అయితే మనకి భర్తీ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఉన్నటువంటి వేకెన్సీస్ని రిజర్వేషన్ ప్రకారం ఈ విధంగా కేటాయించడం జరిగింది. బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 25% ఆఫ్ వేకెన్సీస్ని కేటాయించారు. అలాగే 4% ఆఫ్ వేకెన్సీస్ని ముస్లిం రిజర్వేషన్కి ఇవ్వడం జరిగిందని మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ క్యాండిడేట్స్కి 15%, ఎస్టీ క్యాండిడేట్స్కి 6% అండ్ స్పోర్ట్స్ కోటా ఉన్నటువంటి వారికి 2% ఆఫ్ వేకెన్సీస్ని కేటాయించినట్లుగా ఇక్కడైతే మనకి క్లియర్గా వారికి సంబంధించినటువంటి యొక్క కేటాయింపులు అయితే చేయడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఒకసారి చూసుకున్నట్లయితే ఏజ్ వచ్చేసి 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే వీరు 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడైతే క్లియర్గా తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్గా ఇన్ సర్వీస్ కింద పనిచేస్తున్నారో ఏపీ డిస్కమ్స్లో వారికి కూడా దీనికి సంబంధించినటువంటి యొక్క ఏజ్ అనేది వర్తిస్తుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే జూనియర్ లైన్మెన్ లేదా ఎనర్జీ అసిస్టెంట్కి సంబంధించి ఫస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత ఐటీఐలో మీరు ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ట్రేడ్ అనేది చేసి ఉండాలి, లేదా వైర్మెన్ ట్రేడ్ అనేది చేసి ఉండాలి. ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు 10th క్లాస్తో పాటు. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు కనుక ఈ పర్టికులర్ కోర్సెస్లో ఏ ఒక్క కోర్స్ కలిగి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ కోర్సెస్ వచ్చేసి ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రీవైండింగ్కి సంబంధించి కోర్స్ చేసిన అప్లై చేయొచ్చు, ఈడీఏఆర్ అంటారు. లేదా ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ అనేటువంటి కోర్స్ చేసినా అప్లై చేయొచ్చు. లేదా ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేటువంటి ఈ కోర్స్ చేసినా కూడా
అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా రిజర్వేషన్స్కి సంబంధించి కూడా ఇక్కడైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కనుక చూసుకున్నట్లయితే లోకల్ క్యాండిడేట్కి సంబంధించి నాన్ లోకల్ క్యాండిడేట్కి సంబంధించి కూడా ఇక్కడైతే మనకి వివరాలు అయితే ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి వేరే జిల్లాల వాళ్ళు కూడా ఓపెన్ కాంపిటీషన్ కింద 20% ఆఫ్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో అదర్ క్యాండిడేట్స్ అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు నాన్ లోకల్ కింద ఓసీ కేటగిరీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. లోకల్ క్యాండిడేట్స్కి 80% ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మీరు వచ్చే నెల 3వ తేదీలోపు సబ్మిట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫీ వచ్చేసి ఇక్కడ 700 రూపాయల ఫీ అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్ దీనికి సంబంధించి 700 రూపాయల ఫీ అనేది పే చేయాలి. మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 350 రూపాయల ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఎంత సైజులో ఉండాలనేది ఇక్కడ మనకి జేపీజీ ఫార్మాట్లో ఉండాలని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఈ జాబ్స్కి సంబంధించి మరిన్ని వివరాలు చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అనేవి ఓన్లీ ఆన్లైన్లోనే మీరు చేసుకోవాలి. ఆన్లైన్ కాకుండా అదర్ టైప్ ఆఫ్ మోడ్లో కనుక మీరు సబ్మిట్ చేస్తే వాటిని యాక్సెప్ట్ చేయడం జరగదని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నంబర్స్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ నంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇంకా ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ ఒకసారి చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది పెట్టడం జరుగుతుంది ఐటీఐ సిలబస్ మీద ఆ పర్టికులర్ ట్రేడ్కి సంబంధించి. మొత్తం 100 మార్క్స్కి దీనికి సంబంధించి ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అందులో ఓసీ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ రావాలి, బీసీ వాళ్ళకి 35%, ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా పార్ట్ బి కింద చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ 3 జిల్లాలకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో కృష్ణా, గుంటూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్ వారు ఈ పర్టికులర్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో జిల్లాకి సంబంధించి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో పోల్ క్లైంబింగ్కి వెళ్లాల్సి ఉంటుంది. 15 మినిట్స్లో ఈ యొక్క పోల్ క్లైంబింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి క్యాండిడేట్ డు నాట్ ఫాల్ డౌన్ వైల్ క్లైంబింగ్ ఆర్ డిసెండింగ్ ద పోల్ అన్నారు. అంటే జారిపోకూడదు అనమాట. మీరు జాగ్రత్తగా ఎక్కాలి, అలాగే దిగేటప్పుడు కూడా జారిపోకుండా జాగ్రత్తగా దిగాలన్నమాట. సో ఇవి రూల్స్ ఇవి. తర్వాత క్యాండిడేట్ షుడ్ టచ్ ద టాప్ ఆఫ్ ది పోల్ అన్నారు. అంటే మీరు పోల్ ఎక్కి టాప్ ఆఫ్ ది పోల్ని రీచ్ అవ్వాలన్నమాట. దాన్ని టచ్ చేయాల్సి ఉంటుంది. పోల్ ఈ విధంగా ఉంటే మీరు పైకి ఎక్కేసి ఈ యొక్క టాప్ ఆఫ్ ది పోల్ని మీరు టచ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కేటప్పుడు జారిపోకూడదు, దిగేటప్పుడు కూడా జారిపోకూడదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సెకండ్ ఛాన్స్ ఆఫ్ క్లైంబింగ్ ఆఫ్ పోల్ ఈజ్ సీజ్డ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ద క్యాండిడేట్స్ హూ ఫెయిల్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది అబౌవ్ టెస్ట్స్ ఏ టు సి ఆర్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఏ నుంచి సి వరకు ఇచ్చినటువంటి 3 రూల్స్లో ఏ ఒక్క దానిలో మీరు డిస్క్వాలిఫై అయినా కూడా ఏ ఒక్క దానిలో మీరు ఫెయిల్ అయినా కూడా మీకు సంబంధించి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా పార్ట్ సి కింద మీటర్ రీడింగ్కి సంబంధించి ఇక్కడ మీకు ఒక టెస్ట్ అనేది పెడతారు. ఈ మీటర్ రీడింగ్కి సంబంధించి ఎవరైతే ఇందులో కూడా క్వాలిఫై అవుతారో వారిని తీసుకోవడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ రోజు నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. సిలబస్ ఫర్ ఎనర్జీ అసిస్టెంట్స్ జేఎల్ఎం గ్రేడ్ 2 అని చెప్పేసి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, సెల్స్ అండ్ బ్యాటరీస్, ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్, వైరింగ్ టూల్స్ అండ్ వైర్డ్ జాయింట్ అని చెప్పేసి ఈ విధంగా పలు రకాల సిలబస్కి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఇచ్చారు. ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ ఉన్నాయి. మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ మోడల్ పేపర్ కూడా ఒకటైతే ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ అండ్ తెలుగులో మనకి ఈ విధంగా ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి మోడల్ పేపర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కింద మీకైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ దీనికి సంబంధించి అప్లికేషన్కి సంబంధించి మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు ఇక్కడ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఫస్ట్ మీరు దీనికి సంబంధించి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాతే మీరు ఫర్దర్గా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్లోనికి వెళ్ళాల్సి ఉంటుంది. సో క్లిక్ హియర్ టు పేమెంట్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి మీ యొక్క నేము, మీ ఫాదర్ నేము, అలాగే మీకు సంబంధించినటువంటి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ యొక్క మార్క్స్ లిస్ట్పై మనకి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, అది మెన్షన్ చేయాలి. తర్వాత మీరు ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఏమైనా చేశారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా ఎస్ అనే పెట్టాలి, నో అని పెడితే నాట్ ఎలిజిబుల్ అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఆరు బిలాంగ్ టు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఈ యొక్క పోస్టులు అనేవి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. కాబట్టి నో అని చెప్పేసి ఇక్కడైతే మీరు పెట్టాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో కూడా పర్టికులర్గా ఎవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే
క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సౌండ్ హెల్త్, యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీలీ డిఫెక్ట్ ఆర్ ఇన్ఫిర్మిటీ రెండరింగ్ హిమ్ అన్ఫిట్ ఫర్ దిస్ పోస్ట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఆర్యుఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అన్నారు, ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ అని చెప్పేసి అడిగారు, ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. కమ్యూనిటీ అడిగారు, డేట్ ఆఫ్ బర్త్ అనేది అడగడం జరిగింది. యాజ్ పర్ 10th మార్క్స్ లిస్ట్ ప్రకారం మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే వెదర్ ఆర్ యూ వర్కింగ్ ఇన్ సర్వీస్ కాంట్రాక్ట్ లెవెల్ డిస్కమ్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ చేయండి, నో అయితే నో అని చెప్పేసి మెన్షన్ చేయండి. క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అడుగుతున్నారు, మొబైల్ నెంబర్ అడిగిన వెంటనే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి యూజర్ గైడ్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఈ యూజర్ గైడ్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాలనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత మీకు సంబంధించి మీకు ఒక ఐడి అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ అమౌంట్కి సంబంధించి పేమెంట్ అనేది చేసిన తర్వాత పే అమౌంట్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ అనేది మీకు పే అవ్వడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ బ్యాంక్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది తీసుకొని మేక్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రొసీడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటి లింక్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ అనేది చూసుకోవాలి. ప్రొసీడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది మీకు వస్తుంది. ఆ యొక్క రెఫరెన్స్ ఐడిని మీరు ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత యువర్ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి అని ఉంటుంది, దాన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేసిన తర్వాత మీరు ఫర్దర్గా ఇంకొక అప్లికేషన్లోనికి వెళ్ళడం జరుగుతుంది. మీ యొక్క క్యాండిడేట్ నేమ్, ఫాదర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంటాయి, మెన్షన్ అయ్యి ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ మీరు పేమెంట్ ఆప్షన్లు ఇచ్చారు కాబట్టి. ఆ తర్వాత మీ యొక్క ఫోటో అనేది జేపీజీ ఫార్మేట్లో 10 KB నుంచి 50 KB మధ్యలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూస్ ఫైల్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఆ తర్వాత మీ యొక్క జెండర్, మీ యొక్క ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, అలాగే మీ యొక్క మదర్ టంగ్ తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేషనాలిటీ, అలాగే బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అని చెప్పేసి అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీరు ఏ యొక్క డిస్ట్రిక్ట్కి మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటా ఉంటే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క స్టడీ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కడ, ఏ విలేజ్లో, ఏ డిస్ట్రిక్ట్లో, ఏ మండలంలో చదువుకున్నారనేది అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. అవన్నీ ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్పై క్లిక్ చేయండి. నెక్స్ట్పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ అండ్ అదర్ డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇవి కూడా మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఎస్ఎస్సికి సంబంధించినటువంటి మార్క్స్ లిస్ట్ అనేది ఇక్కడ బ్రౌజ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఆ యొక్క మార్క్స్ లిస్ట్ని మీరు ఏదైతే స్కాన్డ్ మార్క్స్ లిస్ట్ ఉంటుందో దాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లోడ్ ఐటీఐ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అడుగుతుంది, అది కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అన్నీ ఇచ్చి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ అగ్రీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఫైనల్గా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ అయితే మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు యూజర్ గైడ్ని కూడా చూసి మీరు దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా నోటిఫికేషన్ అయితే వచ్చింది. వచ్చే నెల 3వ తేదీలోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.